కుక్కి మాస్టర్ మన మల్లేశ్వర స్వామి ఇంకా వీళ్ళిద్దరు కలిసి చేస్తారు. ఎందుకంటే 13 హైవే నుంచి అరే 1 కిలోమీటర్ షార్ట్ కట్. వాళ్ళు ముగ్గురు పోతున్నారు. ఆయన ఈరోజు కండవ మర్చిపోయిండు. కండవ లేదు ఏం లేదు. కండవ లేకుండా కనీసం వస్తారు అసలు చేస్తానంట. 20 రూపాయలు తీసుకొని వెనకాల టిఫిన్ బండి ఉంది, టిఫిన్ తింటానంట. ఈడు అంటుండే తింటున్నావా? ఇది మాత్రం నేను కట్ చేయను, ఇది కంపల్సరీ పెడతా నేను. ఈ ఆంధ్ర ఇంకా తమిళనాడు ఇంకా కర్ణాటక ఇట్లాంటి స్టేట్స్, ఈ 3 స్టేట్స్ ఎట్లుంటాయి అంటే మనకి బయటనే స్నానం చేసుకోవాల్సి వస్తుంది. ఏ పాదయాత్ర మాత్రం సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర దాదాపు ఈసారి ఇది 16th టైం అంట. స్వామి శరణం స్వామి స్వాములందరికీ. హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు డే 10 స్వామి. మనం ఎక్కడ నుంచి చెప్పప్పుడు అది చెప్పాడు. డోన్ అట్లా కాదు, డోన్కి దగ్గర మనకి దత్తాత్రేయ స్వామి ఆశ్రమం నుంచి కేశవరెడ్డిపల్లి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తున్నాం. దాదాపు మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది చెప్పు పీడియస్? 13 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. ఇంకా మనకి 13 ఎందుకంటే 13 హైవే నుంచి అరే 1 కిలోమీటర్ షార్ట్ కట్. 1 కిలోమీటర్ షార్ట్ కట్ ఉంటుంది. ఇప్పుడు మేము షార్ట్ కట్ వచ్చాము. ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేకుండా నేను ఫోన్ మర్చిపోయిన కార్లో ఫోన్ తీసుకొని ఇప్పుడు వీడియో తీస్తున్నాం. మనం ఘాట్ సెక్షన్ అయితే ఘాట్ సెక్షన్లో కరెక్ట్ మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా అంతే. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి స్వామి. లైక్ కొడితే ఏమైతే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి వీడియో షేర్ అవుతా ఉంటుంది స్వామి. ఇంకేమైనా ఉందా? అరే ఈ స్వామి సగం నడుస్తలేడు, అందుకనే కావాలని చెప్తుండే. ఒక్కొక్క ప్రతిసారి రష్ దాదాపు 10 సార్లు ఆగినాం ఇప్పటికి కదా. నడిచింది ఆడికి వెళ్ళి నడిచి 5 కిలోమీటర్లు కాలే ఆగినాం. అది ఇంకా స్వామిలు వస్తారు. మేము దాదాపు స్టార్ట్ అయ్యి కూడా చాలా లేట్ స్టార్ట్ అయినాం. ఎందుకంటే 13 కిలోమీటర్స్ ఉంది కదా అని చెప్పి 6 గంటలకు స్టార్ట్ అయినాం. మేము నేను లేవట్నా తెలుసా? 6 గంటలకు నువ్వు లేవలేవు. నేను 6 గంటలకు పండుకుంటూ మెల్ల లేచి మెల్ల వస్తుండు. సో కరెక్ట్ నాకు ఇంకోటి ఘాట్ సెక్షన్లో నన్ను ఉద్దేశం పోతుండు. ఇంకో వెండిమాల ఉంది నాకు ముందే. ఆ వెండిమాల ఎవరైనా గుంజుకోతే సంబంధం ఎవరిది? నాకు సంబంధం వస్తుంది. మళ్ళీ రమేష్ ఎవరిని అడుగుతాడు, నన్ను అడుగుతాడు. అందుకని న్యాయమాట రావాలని చెప్పి చేసిన చేతులు అట్టేసి పడేసేసిన. నాది న్యాయపడ రా నీకు ఇటు పట్టుకొని గుంజుకోతాయి ఎప్పటి నుంచి శరణం స్వామి స్వాములందరికీ. మనకి ఘాట్ సెక్షన్ అయిపోయింగానే మనకి లెఫ్ట్ సైడ్లో హనుమంతుడు ఉంటాడు. మీకు పాత వీడియోస్ చూపిస్తే తెలుస్తుంది. మనకి ఈయనే ఉంటుంది ప్రతిసారి ఆల్ టికెట్ ఉంటుంది. పేరా మనం పోదాం దా, ముక్కోసాం దా. ఏసం వాళ్ళు ఆగాలి అనుకుంటున్నా గెలిచిడా. చెప్పులు ఇప్పే మళ్ళా ఇడా. జై శ్రీరామ్. మళ్ళా ఇప్పాలి కదా స్వామి. ఇంకా మణికంఠ స్వామి, ఇంకా ఇంకో స్వామి కాడ ముగ్గురు స్వాములు పోతున్నారు ఇక్కడ చూడండి. టింకు స్వామి, వాళ్ళు ముగ్గురు పోతున్నారు. మా ఇంకల్ నన్న వాళ్ళకి ఈయనే కొంచెం ముంగండి ఆల్ట్ది. ఎక్కడ ఆల్ట్? గీనే ఉంది. నువ్వు ఫస్ట్ టైం వచ్చిన నీకు తెలియదు కదా, అందుకని చెప్తున్నా. బాగుంటుంది హనుమంతుడు చూడండి ఎంత మంచిగా ఉంటాడు. ఆంధ్రాలో ఎక్కువ వరకు మనకి హనుమంతులు ఎక్కువ ఉంటారు కదా. ఏమంటున్నావు? చూడండి ఆయన ఈరోజు కండవ మర్చిపోయిండు. కండవ లేదు ఏం లేదు. కండవ లేకుండా కనీసం వస్తారు అసలు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పాటించాడు. ఇంకో విషయం ఇస్తేనే 30 రూపాయలు ఇస్తారంట. అడిపోయినాక ఏం చేస్తారంట 20 రూపాయలు తీసుకొని వెనకాల టిఫిన్ బండి ఉంది, టిఫిన్ తింటాడంట. టిఫిన్ తింటావా? అందుకని అంటే నేను కన్నసం ఎప్పుడైనా సరే ఫస్ట్ పాదయాత్ర రావద్దు. పాదయాత్ర రాకుందుకు ముంగడ ఏం చేయాలంటే మన సన్నిధానం నుండి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని దాని తర్వాత పాదయాత్ర రావాలి. అప్పుడు మన పాదయాత్ర. ఇప్పుడు నేను చెప్పాలా నాకు ముందే ఇట్లా స్క్రిప్ట్ రాసి చెప్పు, నేను వీడియో తీసుకుంటాను చెప్పిండు. కొంచెమే రాబే, కొంచెమే ముంచుతా నీకు, ఇట్లా కొంచెమే నీకు డీలా చేస్తాను, మొత్తం ముంచేస్తుంది. అన్ని స్టోరీస్ చెప్తుండు. మాలేసి కూడా అబద్ధాలు చెప్పేదంటే నాకన్నా ఎక్కువ చెప్తాడు ఈడు అంటుంటున్నావా? ఇది మాత్రం నేను కట్ చేయను, ఇది కంపల్సరీ పెడతా నేను. సేవ చేసుకునేటోళ్ళు వాళ్ళంతా. కుక్కి మాస్టర్ మన మల్లేశ్వర స్వామి ఇంకా వీళ్ళిద్దరు కలిసి చేస్తారు. వీళ్ళంతా నడుచుకుంటూ వచ్చి చేస్తారు, ప్లస్ కార్ డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళు కూడా వచ్చి చేస్తారు. మనం నడుచుకుంటూ వచ్చి చేయలేం కదా కొంచెం, అందుకని వీళ్ళే ప్రిపరేషన్ చేస్తారు. ఒక గంట ముందే వస్తారు, మాకన్నా గంట ముందు వచ్చి 11 o'clock మొత్తం ప్రిపరేషన్ చేస్తాడు, అయిపోతుంది. వీళ్ళంతా కూరగాయలు కట్ చేసుకుంటారు.
సంక్షేమం. మీరు కూరగాయలు పోయి మీరు ఫస్ట్ తెస్తారా, లేకపోతే డైలీ తెస్తారా, లేకపోతే ఒక 3 days ఒకటేసారి తెచ్చుకుంటారా? డైలీ తెస్తారు. మన 300 స్వాములకి నువ్వు ఉండాలంటే మన కూరగాయలు ఏమంటారు కరెక్ట్ నీకు ఎట్లా లెవెల్ తెలుస్తుంది ఇట్లా మొత్తం? ఇప్పుడు మనం పాదయాత్ర పోతాం కదా, ప్రతి ఊరు పోతుంటాం, మళ్ళీ ఆ ఊర్లలో దొరుకుతాయి మళ్ళీ కూరగాయలు? డీసెంట్ పోయి చేస్తారు అట్లనే. మొత్తం ఎంతమంది చేస్తారు కూర్చోం వంటలు అందరు కలిసి? మనం 350 మెంబర్సే కానీ వంటలు ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేస్తారు నీతో పాటు? కటింగ్ అందరు చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు నలుగురా? అంకులమే ఇంకా వీళ్ళా? ఇట్లా మనకి పొద్దుల అంబలిగిడే వేసేది నువ్వే అంకులమే? అంబలి వేస్తావు, చాయ్ గిడి ప్లస్ ఉంటా, సాయంత్రం అల్ఫారం గిడ 3 చేస్తాడు అంకులస్వామి. ఇంకా అంకులస్వామి మీకు అందరూ తెలుసు ఫస్ట్ చేసినప్పుడు. మనం స్వాములందరికీ మన పాదయాత్రలో మనం నడుచుకుంటూ వస్తున్నప్పుడు ముందే మనకి ఫుడ్ అనే ప్రిపరేషన్ ఎట్లా చేస్తారంటే వెనకాల ఉన్నారు కదా ఆ స్వాములు, మళ్ళీ స్వామి కూడా మీకు చూపించిన కదా ఆ స్వామి మనకి ప్రిపరేషన్ చేస్తారు. ఫుడ్ ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే మనం పోయే ఊళ్ళో లేకపోతే ముందు విలేజ్కి వెళ్ళి తీసుకొని వస్తారంట వాళ్ళు. ఇంకా వాళ్ళ టీం ఉంటారు, ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. మొత్తం అంతా సెటప్ మొత్తం ఒక లారీ, ఒక పెద్ద డీసీఎం ఉంటుంది, 2 డీసీఎం ఉంటుంది. ఒకరేమో బ్యాగ్లెట్ డీసీఎం, అది రాత్రిపూట ఇస్తారు, నేను రేపటి వీడియోలో చూపిస్తాను. బ్యాగ్లెట్ డీసీఎం ఏదో ఈ డీసీఎం ఏంటంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ డైలీ పడిపోయి ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఐటమ్స్, ఇంకా ఈ భగవాన్ల ఐటమ్స్ మొత్తం వీలే చేసుకుంటారు. ఇంట్లో ఫ్యామిలీ అంతా వాళ్ళే ఉంటుంది. దాదాపు మా పాదయాత్ర స్టార్ట్ చేసి 16 years అయిందంట. నాకు తెలియదు, నేనైతే 2022 నుంచే వస్తున్నా. 22, 23, 24 గ్యాప్ వచ్చిన 25 ఇప్పుడు మనం వచ్చింది. వీళ్ళు దాదాపు చేసుకుంటూ వచ్చి 11 years అయిందంట. 11 years అంటే కూడా తక్కువ కాదు, దాదాపు చాలా రోజుల నుంచి వీళ్ళు సేవ చేస్తారు స్వామికి. మనం ₹1 ఆశించకుండా మనకి వండి పెడతారు వీళ్ళంతా. అర్థం చేసుకోరు మీరంతా. ఈ ఆంధ్ర, ఇంకా తమిళనాడు, ఇంకా కర్ణాటక ఇట్లాంటి స్టేట్స్, ఈ 3 states ఎట్లుంటాయి అంటే మనకి బయటనే స్నానం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్ట్ కాడ వాటర్ ఉండయి. మా కోసం ప్రత్యేకంగా గురుస్వామి ఏం చేశాడంటే ఆ ఊళ్ళో ట్యాంకర్ మాట్లాడి, లేకపోతే పక్క ఊళ్ళో నుంచి అయినా ట్యాంకర్ మాట్లాడి మా కోసం ట్యాంకర్ తెప్పిస్తాడు. అది ఓన్లీ ఫర్ మార్నింగ్, నైట్ కోసం కాదు, ఓన్లీ మార్నింగ్ కోసమే. ఇంకా కొత్త వచ్చిన వాళ్ళకైతే ఏంటి చెట్లు వేస్తుంది క్రీమ్ అట్లుంటుందా? సరే, ఇట్లా ఉంటుంది స్వామి పాదయాత్ర పోయేటోళ్ళకి తెలుస్తుంటుంది. ఇంకా మీరు వస్తుంటే ఒకసారి అర్థమైపోతుంది. నేను చెప్పడం కంట మీరు ఒకసారి వస్తే అర్థమవుతుంది. నేను పోయే పాదయాత్ర మాత్రం సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర. దాదాపు ఈసారి ఇది 16th టైం అంట మనకి. మా గురుస్వామి వినయ గురుస్వామి ఆధ్వర్యంలో 11వ సారి స్వాములందరికీ 9th డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మన ఆల్ట్కి దాదాపు 2 kilometers దగ్గర మనమైతే ఒక హోటల్ అయితే స్నానం చేస్తున్నాం. ఇంకా ఇక్కడికి లాస్ట్, ఎందుకంటే దానిలో ఛార్జింగ్ లేదు, అందుకని ఇడికి లాస్ట్ చేస్తున్నా ఈ వ్లాగ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తూనే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ అప్డేట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అఖిల్ మోటో అడ్వెంచర్ అని ఉంటుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ కొడితే ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా వాళ్ళకి వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. స్వామి ఏ శరణమయ్యప్ప.